ఫ్రెండ్స్, అవర్ యూ? ఇవాళ నాకు రెస్ట్. మెట్టు నడుతుంది, మంచిగా కూర్చున్నా. కానీ నడపడే నయ్యం. ఖాళీ కూర్చున్నా కానీ కెమెరా ఇచ్చి సాగొడుతుంది. ఇట్లది అట్లది వీడియోలని నేర్చుకో. నాకు కార్ డ్రైవింగ్ నయ్యం కెమెరాలో పట్టుడు కంటే. వాడు ఫోన్లో బిజీ ఉన్నాడు. ఫోన్లో హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎటు పోతున్నావు? ఈరోజు మన ఫ్యామిలీకి చెందిన వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళ వాళ్ళ ఒకళ్ళు కొడుకు బర్త్డే, ఒకళ్ళు బిడ్డ బర్త్డే. ఫస్ట్ బర్త్డే రెండు బర్త్డేలు మధ్యాహ్నమే. ఒకటి కట్కూర్లా, ఇంకొకటి వరాహస్వామి టెంపుల్ దగ్గర. అశోక్ వాళ్ళ చెల్లె జయశ్రీ వాళ్ళ బిడ్డ బర్త్డే. మళ్ళీ మా అశోక్ వాళ్ళ చెల్లె అయినా మా చెల్లె. ఇంకొక చెల్లె స్వాతి వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే కట్కూర్లా. మా ముగ్గురు అమ్మమ్మల వాళ్ళ ముగ్గురు మనవరాళ్ళ అత్తగారు ఊరు కట్కూరే. అది కంది కట్కూరే. చుట్టాలు ఎక్కువ ఉన్నారా? ఎప్పుడు చూసినా ఏదో ఫంక్షన్ తిరుగుతూనే ఉంటుంది. మీ డాడీకి ఏమైనా డీజిల్ బంక్ ఉందా? పెట్రోల్ బంకు? ఇదే పనా? ఫంక్షన్ సరే, చైన్ వస్తుంది. హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? ఇంతకుముందు ఇంట్రడక్షన్ సరిగ్గా ఇవ్వలేదు మా ఆశీష్, అందుకే నేను మళ్ళీ ఇటు సైడ్ రావాల్సి వచ్చింది. అట్లని కాదు కానీ రోడ్ అంతా ఘోరంగా బిజీ ఉన్నది. నడిపియాలన్న కోరిక, ఆశ చచ్చిపోయింది అన్న ట్రాఫిక్ చూసి. మళ్ళీ రోడ్డు కూడా ఆడ ఒక ఆడ గలీజ్ ఉంటుంది. అది దాటేసినాక ఆశీష్కి ఇచ్చేసాను. అసలు ముచ్చట ఏంటంటే, ఇవాళ మన ఫ్యామిలీ, అయ్యో చెప్పిందే కానీ మళ్ళీ చెప్తున్నా, జయశ్రీ వాళ్ళ బిడ్డ బర్త్డే, అట్లనే స్వాతి వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే. వీళ్ళిద్దరి ఫస్ట్ బర్త్డేస్ ఇవాళనే. మళ్ళీ సేమ్ టైంకి 12:30కి ఇక్కడ, 12:30కి అక్కడ. కరీంనగర్లో ఒకటి, కట్కూర్లో ఒకటి. మా అమ్మమ్మ వాళ్ళు కజిన్స్ ఉంటారు కదా, అమ్మమ్మ వాళ్ళ ముగ్గురు కజిన్స్. సాయమ్మమ్మ వాళ్ళ మనవరాళ్ళి అత్తగారు కట్కూరే. మా అమ్మమ్మ వాళ్ళ మనవరాల్ని నేను, నా అత్తగారు ఊరు కట్కూరే. ఇంకా మా భారతమ్మమ్మ సిరిసిల్లమ్మమ్మ ఉంటుంది, వాళ్ళ మనవరాలు పప్పి దానత్తగారు. అయ్యో సాయమ్మమ్మ కాదు 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 చిన్న కరెక్షన్ గాయస్. మా పప్పి వాళ్ళ అత్తగారు కట్కూరు కాదు, మా మాధవి చిన్నమ్మ వాళ్ళ అత్తగారిది కట్కూరు. బాయ్ ఇచ్చేది మొత్తం బాయే. ఇంకా కాన్ఫిడెంట్ గా ఫేక్ పడుతుంది. అప్పటికెళ్ళి మా అమ్మ వాళ్ళ ముగ్గురు మనవరాళ్ళు అయ్యో ఫోన్ వస్తుంది. మళ్ళీ రోడ్డు మీద ఒక లారీ అయినా ఉన్నా, ఇంకొకటి ఎన్నోవా లారీ రోడ్ సైడ్ దిగి ఇచ్చేసేయాలి బేట. కోసం ఇస్తుండ్రు. ఎత్తుండోళ్ళ కోసం. ఇప్పుడు వీటితో మనం ఫైటింగ్. మా ఇంటి మహాలక్ష్మి ఇన్నోవా అని దిగిండు. మనది ఇన్నోవా కంటే చిన్న బండి అని వాడు రోడ్ దిగల పడతామేమో అనుకున్నట్టున్నాడు. సో దిస్ ఆర్ ద అప్డేట్స్. లాస్ట్ టైం అంటే లాస్ట్ వీడియో ఏదైతే ఉందో రాఖీ రోజు పెట్టింది, దానికి రెస్పాండ్ అయ్యి చాలామంది మెసేజ్ చేశారు, ఐ మీన్ కమెంట్ చేశారు. ఇంకా కూడా కావాలి, ఇంకో కూడా ఫుల్ కమెంట్స్ కావాలి. హాయ్ అని పెట్టండి అంటే నిజంగానే హాయ్ అని పెట్టిండ్రు. ఏదో ఒకటి పెట్టడైతే పెట్టిండ్లే కానీ కన్నాషు కమెంట్స్ వస్తున్నాయి. కాదు నా వీడియోలోకి కమెంట్స్ వచ్చాయిరా. అంతకుముందు కూడా వచ్చేటి కానీ సుప్రక్క, హారిక వీళ్ళు ప్రతి ఒక్క వీడియోకి ఏదో ఒక కమెంట్ పెడతారు. ప్రతి ఒక్క వీడియోకి పెడతారు. ఏ వీడియోని కూడా కమెంట్ పెట్టకుండా వదిలేరు. కొంచెం ఖుషి అనిపించింది అన్నట్టు. ఈ రెండు కమెంట్స్ కాకుండా ఇంకెక్కువగా అనిపించేసరికి లాస్ట్ వీడియోకి నిజంగానే హాయ్ అని పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి అంటే హాయ్ అని పెట్టిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమెంట్స్. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు ఫ్రెండ్స్. త్వరలోనే 6,000 సబ్స్క్రైబర్స్ది మనం సెలబ్రేట్ చేసుకుందాము. 5,000 ఎప్పుడైంది తెలుసా? మేము డిసెంబర్లో ట్రిప్కి పోయినప్పుడు అయింది.
ఇది ఆగస్ట్ మళ్ళీ. ఇంకేం ముచ్చట్లు దోస్తులు, అక్కలు చెల్లెళ్ళు. ఇంకొకటి ఏంటంటే మనకి మంచిగా అయ్యో కొందరు ఏమంటుండ్రంటే కొంత పెద్ద వీడియో పెడితే ఎవరు చూస్తారు అని కొందరు అంటుండ్రు. కానీ ఇంత చిన్న పెట్టినా అంత పెద్ద పెట్టినా మినిమం ఒక 200 అంటే యావరేజ్గా చెప్తున్నా 2 to 250 మధ్యలో వ్యూస్ అయితే వస్తున్నాయి. అంటే మన ఛానల్ గ్రో అవుతుంది ఫ్రెండ్స్. అంటే కన్సిస్టెంట్గా వీడియోస్ పెడితే అట్లా వ్యూస్ వస్తాయి అన్నట్టు. లేకపోతే మనది ఎట్లుంటుంది అంటే ఇవాళ ఒకటి మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ నెలకు ఒకటి ఇక్కడ జంపు 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 అట్లా నుంచి చూడొస్తున్నాం. ప్రతి ఒక్క వీడియోలో ఆవులంతనైతే బర్రెలక బానైతే తింటున్నా నేను. ఇంకేం సంగతులు చెప్పండి, ఇంకా ఏం వీడియోస్ మీరు నా నుంచి కోరుకుంటున్నారు చెప్పండి. ఎలా చేయాలో అని ఎట్లా చేస్తే బాగుంటుంది అని కూడా మీరు కమెంట్ పెట్టొచ్చు, ఏం కాదు. అట్లని ఓ నెగటివ్ కమెంట్స్ అట్లాంటివి కాదు, కానీ ఇట్లాంటి వీడియోస్ చేయక్క అట్లాంటి వీడియోస్ చేయక్క అని చెప్పండి, నేను చేస్తాను. యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నా నేను, తొందరలోనే చెప్తా అదేం సంగతో. అంటే ఇప్పుడు అది చేసినప్పుడు చెప్తా, ఇప్పుడు ఏం చెప్పా. కానీ వచ్చేసాం మనం పొత్తూరేనా వచ్చేసాము. మోక్ష గాని వీడియోస్ షార్ట్ వీడియోస్ అంటే ఇట్లా లాంగ్ లో పెట్టినప్పుడు షార్ట్ వీడియోస్ కూడా కొంచెం 30 seconds అట్లా కట్ చేసి పెడుతున్నా. నా ముఖం వచ్చిన వీడియోలనేమో ఒక ఇట్లా ఇక కౌంట్ చెప్తే మంచిగా ఉండదులే, కానీ తక్కువ వస్తున్నాయి. మా మోక్ష గారి ముఖంకి మస్తు మంది చూస్తున్నారు. 6 సేమ్ షాప్ దగ్గర ఆగుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అవుతున్నాం? వాటర్ ఉన్నాయిగా, బాటిల్ తెచ్చిన. అడగాలి అశు, అడగనే అమ్మాయిన పెట్టేది, బెల్లం ఇంకా ఆయనతోకి పెట్టేది. తెలిసి కూడా అడగకుండా షాప్ దగ్గర ఆపుకుంటున్నారు. ఐ పిటి యు మై గాయ్. ఎందుకు సరిపోదు, అందులో ఫుల్ ఉన్నాయి. లీటర్ బాటిల్ మాకు సరిపోతాయి. వాట్ టు డూ గాయ్స్, వాట్ టు డూ. కొన్ని నేను వస్తా గుడికి వచ్చి మొక్కేసి మళ్ళీ ఇటు వస్తా. 15 రోజులకే అమ్మ ఏమందంగా తయారైతుంది ఊరు. మొన్ననేమో అన్ని మొలకలు ఉండు, ఇవాళేమో ఇంత పోయింది. 15 days అయిందా, 1 week అయిందా మనం పాము చూసి. ఇదే విశ్రుద్ధ అంట వాని పేరు. సేమ్ ఫంక్షన్ హాల్ కి మనం బండి కొన్న కొత్తలా అసలు ఏమైందంటే, బండి కొన్న కొత్తలా దీన్ని ఇప్పుడు ఎవరిదైతే బాబు బర్త్డేకి ఇప్పుడు వస్తున్నామో సేమ్ దాని రిసెప్షన్ అదే ఫంక్షన్ హాల్ అయింది. అప్పుడు మా మమ్మీతోనంటే కొన్ని విషయాల వల్ల నేను ఫంక్షన్స్ అన్ని కట్ చేసిన అన్నమాట. ఏడికి పోకుండా సపరేకుంటుండే. అయితే దీది మరీ దగ్గర చెల్లె దూరం చెల్లని కాదు, కానీ దగ్గర మా మమ్మీ సైడ్ నుంచి రిలేటివ్ పెళ్ళికి అలా కలిసి. అప్పుడు అమ్మడు పెళ్ళి అయింది కదా, సిద్దిపేట పోవాల్సి వచ్చి పెళ్ళికేమో అమ్మడి వాళ్ళదే ఏదో ఫంక్షన్ ఉండే, ఇట్లా కలిసేసి అట్లా వెళ్ళిపోయినాము. అమ్మడి వాళ్ళ పాపలు 21st అనుకుంటా, ఏదో ఒకట్లే కానీ. అప్పుడు పెళ్ళికి అట్లా కలిసేసి వెళ్ళిపోయినాము. తర్వాత రిసెప్షన్కి రాను అని అంటే మా మమ్మీ ఎట్లాంటి ట్రిక్ చేసిందంటే, నీ కొత్త బండిలో నన్ను తీసుకుపోవానే, నన్ను ఒక్కదాన్ని అని నన్ను అట్లా ఒక డైలాగ్ వేసి, నాకు నీతోనే పోబుద్ది అవుతుంది ఫంక్షన్కి రిసెప్షన్కి పోతే, లేకపోతే నాకు పోబుద్ది అవుతలేదు బిడ్డ అని ఒక డైలాగ్ కొడితే దాన్ని వేసుకొని వచ్చిన. మేమే ఇద్దరం, నేను నడిపినా అది వచ్చింది. ఆశీష్ అప్పుడు ఫంక్షన్ డుమ్కి కొట్టి ఇంట్లో వండుకున్నాడు హాయిగా. ఎప్పుడు ఇటు కట్టుకొని వచ్చిన ఫంక్షన్ హాల్ చూస్తే అదే గుర్తొస్తుంది. పాపం మా మమ్మీ అడిగింది కదా, నేను మా మమ్మీని తీసుకొని వచ్చినా కదా. ఇవాళ ఏంటి ఏందో వరుతున్నా, ఇవాళ అంతా మంచిగా లేదు, పిచ్చి ఉన్నది.
బిట్ యాక్చువల్గా ఈ బిట్ ఏం బిట్టు తలకాయ అంతా పిసపిసి ఉన్నది. ఇవాళ అసలు బ్లాగింగ్ లేదు. రెడీ అవ్వడు కూడా ఫస్ట్ వేరే వేసుకున్నాం. మరీ నేను బిత్తిరి దాని లెక్క అంటే నా తలకాయ మంచిగా లేకపోతే వాళ్ళ ఫంక్షన్కి ఎందుకు అట్లా మూడిగా పోవాలని మళ్ళీ ఇలా రెడీ అయ్యి వెళ్తున్నా అన్నమాట. మా ఆయన ఇక్కడ పోషమ్మ గుడి దగ్గర మొక్కే వస్తాడు. వాజ్ ద స్పాట్. ఆ చెట్టు మీదకి వెళ్ళి టపిలని ఆ రోజు పాము పడింది. అదే స్పాట్. కంపల్సరీ మ్యాండేటరీ విజిట్. ఇవాళ వచ్చిన దేవుళ్ళందరూ కోపంకి మా మమ్మీ స్కెచ్ చేసి పట్టుకొచ్చిన ఫంక్షన్ హాల్. అయ్యో 1 ఫోటోని ఇదే ఇక మళ్ళీ ఏం చేద్దాం. సేమ్ ఫంక్షన్ హాల్లో దాని రిసెప్షన్ అయింది. నువ్వా? నేను ఎంత మంచిదాన్ని. నువ్వు తగ్గిన వారి పక్క వాళ్ళ అమ్మాయిలకు మాట్లాడుతున్నావు. వామ్మతోడే నేను ఎంత మంచిదాన్ని. నోరు అదుపులో పెట్టుకొని ఎవరిని ఏమనకుండా ఏదైనా ఫంక్షన్ పోతే సపరేట్గా కూర్చుంటా నేను. మీ సైడ్ వస్తే బాగానే ఉన్నది. కరెక్టే అంటాడు. ఎవరినేమంటా నేను కరెక్ట్ అని అంటే అయిపోతుంది కదా. కరెక్టే నువ్వు తగ్గుతావా అది అంటావు. చక్కని కూర్చాను నేను. చెప్పదాము ఏమిటంటే స్వాతి మీ ఫంక్షన్కి వచ్చాము, తిన్నాము, వెళ్తున్నాము. మటన్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. స్వాతి ఎట్లా అంటే ఇప్పుడు బాబు వాళ్ళ మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ అక్క మనవరాలు, అంటే నాకు చెల్లి అవుతుంది. నీ కొడుకు కూడా భలే ఉన్నది. చిన్నప్పుడు ఫొటోస్ చూస్తానేమో నీలా ఉన్నాడు, ఇప్పుడు చూస్తేనేమో మీ ఆయనలాగా కనబడుతున్నాడు. కంప్లీట్ బాగున్నాడు. ఫుడ్ కూడా చాలా బాగుంది. కేక్ ఇంకా బాగుంది. ఇది ఇంకొక చెల్లె జయశ్రీ వాళ్ళ బిడ్డ బర్త్డే. మేము వచ్చేవారికి కొంచెం లేట్ అయింది. ఫంక్షన్ ఎండింగ్కి వచ్చేసింది అనమాట. పాడు గజాల పాడు, పాడు గజాల పాడు. ఏంటి రామ్నగర్ పాలు చంప. 4:30 in the evening కరీంనగర్కి వచ్చేసాం. కట్కూరు నుంచి ఇంకొక ఫంక్షన్ చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడితో ఇది ఇట్లనే పెడతా నేను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఇంతకే ఖతం చేస్తున్నా అని అనుకుంటున్నా. ఇప్పుడు తర్వాత కొంచెం సేపు అయ్యాక మోక్ష దగ్గరికి వెళ్తా. మళ్ళీ ఒకసారి మోక్షని చూపిస్తా అనుకుంటా, తెలియదు. ఒకవేళ చూపించకపోతే అరే తీగది బవు బవు బేవు బేవు అనుకుంటుంది కదా. సోడా నాకు చెప్పాలి, నేను తీయకుండా ఉంటా కదా అప్పుడు. ఇంతే గాయ్స్ ఇవాల్టికి. ఇంకా ఏమన్నా ఉంటే యాడ్ చేస్తా, ఒకవేళ యాడ్ చేయకపోతే ఇక్కడికి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్ లో మళ్ళీ తొందరగా కలుద్దాం. చెప్పు బాయ్. చెప్పు బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఉప్పల్ బాలు బాయ్.
రామ్నగర్ బాలు తుప్పల్ బాలు. ఏయ్ ఏయ్ డంబే డింబే డింబే. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి నన్ను ఇప్పుడు? టోల్గేట్ పాడి. హూస్ పార్టీ, వాట్ పార్టీ, విచ్ పార్టీ? ఎక్కాలా? పోదామా? ఎక్కువ ఎక్కడికి ఇక్కడ కాలేసి మెల్లనని పట్టుకుని ఎక్కువ పడేయకు. ఫోన్ పక్కన పెట్టి టోల్గేట్ పోతున్నాం. పాడి సాయి గాంధీ. పింకీ అండ్ సాయి. ఏంటి ఏంటి స్పెషల్? ఇవాళ పింకీ బర్త్డే, రేపు సాయి ఇవాళ బర్త్డే. అంటే డేట్ చెప్పు. వాళ్ళంతా 21 ఆగస్ట్. 22 ఆగస్ట్ సాయన్న బర్త్డే, 21 ఆగస్ట్ వావ్, అది పక్కన పెట్టు. పింకీ బర్త్డే. ఇది ఎక్కి నేను ఈ రాళ్ళు తాకుంటే ఎక్కువ. తాకకుండా ఎక్కాలా? నువ్వులు అయితే మళ్ళీ ఏం పోయి ఏమైతాయి? ఎక్కు. Hello guys, let's go to toll gate. ఈ మాత్రం సెట్టింగ్ లేకపోతే మా ఆయన బండి మీద తీసుకపోతే ఉన్న ఆ మాత్రం 4 పూసలు కూడా ఎటేటో పోతాయి. కంఫర్ట్ ఉందా ఇంకా? బాగానే ఉంది అంటే హ్యూజ్. అన్న సాయి అన్న నీ బైక్ చాలా బాగుంది అంటే ఇప్పుడే స్టార్ట్ అయినాం, దిగినాక చెప్తా ఏం సంగతి. గాయ్స్, ముచ్చట ఏంటంటే ఆశీష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ పేరు పింకీ బర్త్డే ఇవాళ. సాయి అన్న పింకీ వాళ్ళ హస్బెండ్, ఆయన బర్త్డే రేపు. నేను డే అక్కడికి ఏం చేద్దాం అనుకున్నా కానీ ఏమైందంటే వాళ్ళ బర్త్డేస్ కాబట్టి వాళ్ళు ఇక్కడ టోల్గేట్లో మనకు పార్టీ ఇస్తున్నారు ఈరోజు. మనమోటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. సో మోస్ట్లీ నేను వదిలేసిన అనమాట, ఇది చేస్తా ఇదిగా. రియల్గా కూడా నేను ఏదో ఒకటి అనుకుంటే అదేదో ఇంకా ఉల్టా ఏదో ఒకటి ఇస్తే ఏదో అవుతుంది. సో అనుకోవడం బంద్ చేసిన. ఇవాళనే చూడండి మోక్షగాన్ని చూపించేసి డే ఏం చేసుకుందాం అని అంటే ఇది అంటే వాళ్ళు సడన్ ప్లాన్ అనే చెప్పాలి. ఇంకా అట్లనే పింకీ బర్త్డే అనే కాకుండా సాయన బర్త్డే రేపు అని కాకుండా కృష్ణమన్న ఆశీష్ వాళ్ళ ఫ్రెండ్ అన్న బర్త్డే కూడా ఇవాళనే. హ్యాపీ బర్త్డే కృష్ణమన్న, హ్యాపీ బర్త్డే పింకీ, హ్యాపీ బర్త్డే విశ్రుద్, హ్యాపీ బర్త్డే హన్విక శ్రీ. ఇప్పుడు ఇంతమందికి బర్త్డేస్ అయినప్పుడు వాళ్ళని ఒకళ్ళది మ్యారేజ్ డే కూడా ఉండాలి కదా. అట్లా మా చెల్లె శృతి, మా మరిది అక్కిది ఈరోజు మ్యారేజ్ డే. వాళ్ళకు కూడా హ్యాపీ యానివర్సరీ. కదా నువ్వు క్యాప్ కూడా పెట్టుకోవా? క్యాప్ ఏందన్నా? దిస్ ఇస్ ఇట్ గాయ్స్, గుడ్ నైట్ అందరికి. ఇవాళ మొత్తం బర్త్డేలో స్పెషల్సే అయినాయి. బర్త్డే స్పెషల్ డే ఏమనాలే, బర్త్డే స్పెషల్
ఇవాళ ఆగస్ట్ 21. సాయన్న నీకు మళ్ళీ ఇంకా లాస్ట్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. హ్యాపీ బర్త్డే అన్నా. నువ్వు చెప్తావా? రేపు పెట్టేస్తా ఇది ఎట్లయినా. అయ్యో మన మొహాలో కనబడతలే. హ్యాపీ బర్త్డే రా సాయి, గాడ్ బ్లెస్ యూ. ఓకే, హ్యాపీ బర్త్డే సాంగ్ గామ్లెస్ మంచి చెప్పు. హాయ్ ఫ్రెండ్, మై లిటిల్ కింగ్డమ్ ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే సాయి.